లలిత టాక్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏమంటే, ప్రేమ అనే మైకంలో కళ్ళు మూసుకుపోయి జీవితాన్ని నవ్వుల పాలు చేసుకుని అల్లరి పాలైన ఓ అమ్మాయి కథ కాదు, ఓ అమ్మాయి జీవితం. మా పక్క ఊరిలో జరిగిన యథార్థ గాథ అదండి ఈరోజు వీడియో. అసలు విషయం ఏంటంటే, నా కూతురు అందగత్తె. నా కూతుర్ని ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నా కూతురికి ఎదురు కట్నం ఇవ్వాల్సిందే. నాకు అల్లుడుగా వచ్చేవాడు కోటీశ్వరుడై ఉండాలి అంటూ ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా తిరస్కరించాడు ఒక అమ్మాయి తండ్రి. కట్నం లేకుండా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాము అని ఎంతోమంది సాఫ్ట్వేర్ పెళ్లి కొడుకులు వచ్చినా అందరినీ తిరస్కరించాడు ఆ అమ్మాయి తండ్రి. కూతురు కూడా చదివింది, 10th ఇంటర్ అంతే. వచ్చిన ప్రతి పెళ్లి కొడుక్కి వంకలు పెడుతూ ఉండేది. చివరికి జిల్లా దాటి వేరే జిల్లాలో బాగా ఆస్తిపాస్తులున్న సంబంధం వచ్చింది. వాళ్ళు అమ్మాయికి ఎదురు కట్నం ఇవ్వటానికి ఓకే చెప్పారు. అమ్మాయి మంచి కలర్, చక్కని పర్సనాలిటీ. అమ్మాయి గురించి ఇంతలా నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, నేను మ్యారేజ్ మీడియేటర్ని. ఈ అమ్మాయికి నేను కూడా అబ్బాయిల ఫొటోస్ పంపించడం జరిగింది. ఆ అమ్మాయి ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి, అంటే డైరెక్ట్గా చూడలేదు, ఆ అమ్మాయిని ఫోటోలో చూశాను. చాలా బాగుంది, మంచి కలరు, ఎత్తుకు తగ్గటువంటి పర్సనాలిటీ, చాలా బాగుందన్నమాట. ఎంత మంచి సంబంధాలు పెట్టినా వాళ్ళ దగ్గర నుండి నో రెస్పాన్స్. సరే, వాళ్ళ కోరిక మేర ఎదురు కట్నం ఇచ్చే సంబంధానికి ఇష్టపడ్డారు. అమ్మాయికి పైసలే కాదండోయ్, గోల్డ్ కూడా పెట్టారు. పెళ్లి తంతు ముగిసింది. ఇంకా శోభనం తంతు. ఈ శోభనం తంతులో అమ్మాయి ఆంతర్యం చెప్పేసింది అబ్బాయికి. వేరే అబ్బాయి నేను ప్రేమించుకున్నాం, నాకు నువ్వంటే ఇష్టం లేదు. ఈ మాట మా నాన్నకి చెప్పే ధైర్యం లేదు. అందుకే ఈ పెళ్ళికి నేను ఒప్పుకుని నీతో తాళి కట్టించుకున్నాను. ఈ విషయం దయచేసి మా నాన్నకి నువ్వే చెప్పు అని చెప్పేసింది. ఆ మాటతో హడలిపోయి కంగుదిని కంగారు పడ్డ ఆ అబ్బాయి వెంటనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు. వాళ్ళ నాన్నగారు, ఆ ఊరి పెద్ద మనుషులు తెల్లవారేసరికి పెళ్లి కూతురు ఇంటి ముందు కారు ఆగింది. పెళ్లి కొడుకు తండ్రి ఆ ఊరి పెద్ద మనుషులను తీసుకుని కారులో వచ్చేశారు. కూతుర్ని బ్రతిమాలి భయపెట్టి 2 దెబ్బలైనా, చంపకు పెట్టి 2 దెబ్బలైనా పీకి కూతురితో కాపురం చేయించాల్సింది పోయి కూతురికి సపోర్ట్ చేశారు వాళ్ళ అమ్మ నాన్న. సరే, అబ్బాయి వాళ్ళ నాన్నతో పాటు అక్కడి నుండి వచ్చిన పెద్ద మనుషుల మధ్య సంభాషణ ఘాటుగానే జరిగింది. ఫైనల్గా మేము ఇచ్చిన డబ్బు గోల్డ్తో పాటు మాకు పెళ్ళికి చాలా ఖర్చు అయింది, మొత్తం ఇవ్వమన్నారు. వీళ్ళ బంధు వీళ్ళేమిస్తారండి, వీళ్ళు చాలా పేదోళ్ళు అన్నమాట. అయితే ఎలా అయితే వాళ్ళ గోల్డ్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చారా లేదా అనే విషయం మాత్రం నాకు క్లారిటీ లేదు. సరే, ఆ తంతు కూడా అయిపోయింది. తర్వాత సీన్ ఏంటంటే, బుద్ధి మాటలు చెప్పి కూతుర్ని కాపురానికి పంపించడం చేతగాని అమ్మాయి తండ్రి ఈ అమ్మాయి లవ్ చేసిన అబ్బాయి దగ్గరికి వెళ్ళాడండి, సిగ్గు లేకుండా. వెళ్ళి జరిగిన విషయం అంతా అబ్బాయికి చెప్పాడు. ఆ అబ్బాయిని మా అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పి అడిగాడు. దానికి ఆ అబ్బాయి ఏమన్నాడంటే, ఒకటితో తాళి కట్టించి ఇంకొకటితో కాపురం చేయిస్తావా? అంతకుముందు మీ అమ్మాయి అంటే నాకు ఇష్టమే,
కానీ నాకు ఇప్పుడు మీ అమ్మాయి అంటే ఇష్టం లేదు అని ఖరాఖండిగా చెప్పేశాడు. తర్వాత సీన్ ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే, నేను తాళి కట్టిన భర్త దగ్గరికి వెళ్ళిపోతా, నాది తప్పు అయిపోయింది అని బ్రతిమాలుకుని కాపురం చేసుకుంటాను అంటుంది. ఆ అబ్బాయి రానిస్తాడా? తర్వాత ఏం జరుగుతుందో, మీకు ఆ విషయం కూడా తర్వాత ఏం జరగబోతుందో అనేది కూడా నేను మళ్ళీ వీడియో చేస్తానన్నమాట. ఇప్పుడు మాత్రం ఇంతవరకే జరిగింది, అట్లా ఉంది. మరి అది ఆ కథ ఏ మలుపు తిరుగుతుందో మీకు మళ్ళీ నేను అది కూడా చెప్తాను. ఆ అమ్మాయి జీవితం ఏ మలుపు తిరిగింది అనేది కూడా మీకు చెప్తాను. అయితే ఈ వీడియో అంతా విన్న మీకు ఏమనిపిస్తుంది? ఈ జరిగిన సంఘటనలో తప్పు ఎవరిది? తండ్రిదా, అమ్మాయిదా? మీరు తప్పక కామెంట్ చేయాలి. ఇలాంటి తప్పులు ఎవరూ చేయకండి. జీవితం అంటే సినిమా కాదు, సీరియల్ కాదు. మనం సొసైటీలో ఉన్నాం. రియల్ లైఫ్ వేరు అనేది తెలుసుకొని మసలుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.